సో ఇలా ఫ్లో ఉంది కాబట్టి రియాక్షన్ అనేది ఇలా ఉంటుంది కదా, ఆపోజిట్ రియాక్షన్. సో ఆపోజిట్ రియాక్షన్ క్రియేట్ చేయడానికి ఈ సపోర్టింగ్ వాల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇటుపక్క ఆ మిడిల్లో రెండు అటు సైడ్ అవి కింద బాటమ్ కింద కట్టారు అనమాట ఫౌండేషన్. అది డిపెండ్స్, మనం కొన్నిసార్లు స్ట్రైట్ ఇట్లా కట్టుకోవచ్చు, కొన్నిసార్లు స్ట్రైట్ కట్టుకోవచ్చు. ఇట వీళ్ళు స్ట్రైట్ కట్టడం స్టార్ట్ పెట్టారు. అంటే అది మనం తీసుకునే లెంత్ని బట్టి. మ్యాక్సిమం స్పిల్ వేస్ ఉన్నప్పుడు ఎట్లా అంటే స్ట్రైట్గా ఉన్నాయి ప్రిఫర్ చేస్తాం. ఏది అదే గేటు, అదే స్పిల్వే. అది వాళ్ళు ట్రాన్స్పోర్ట్ కోసం పర్పస్ ఏదో చేసి ఉంటారు. కూల్చరు అది అలాగే ఉంటుంది. డ్యామ్ కన్స్ట్రక్ట్ అయిపోయాక ఏది డ్యామ్ అది ఇప్పుడే అదే కదా, డ్యామ్ అలాగే ఉంటుంది, స్పిల్వే ఇలాగ ఉంటుంది. డ్యామ్ అనేది వాటర్ స్టోరేజ్కి, స్పిల్వే అనేది వాటర్ రిలీజింగ్కి. జనరల్గా ఏమవుతుందంటే డ్యామ్ పైన స్పిల్వే ఉంటుంది, కానీ ఇక్కడ ఏం చేస్తారు, డ్యామ్ని సపరేట్గా స్పిల్వేని సపరేట్గా కట్టారు. శ్రీశైలం బ్యారేజ్ చూసారు, శ్రీశైలం వెళ్ళారు ఎప్పుడైనా? శ్రీశైలం కింద డ్యామ్ ఉంటుంది, డ్యామ్ పైన స్పిల్వే ఉంటుంది ఓకేనా. సో ఇప్పుడు డ్యామ్లో వాటర్ ఫుల్ అయినప్పుడు స్పిల్వే గేట్ ఓపెన్ చేసి కింద ఓపెన్ చేస్తారు, కానీ ఇక్కడ డ్యామ్ సపరేట్ కడుతున్నారు, స్పిల్వే సపరేట్ కడుతున్నారు. ఎందుకంటే అంత పెద్ద స్పిల్వేస్ కట్టలేము అక్కడ, అది చాలా లెంత్ ఎక్కువ. అది దాదాపు 1-2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది చూస్తే ఒకసారి యూ షేప్లో ఉంది కంప్లీట్గా, అది చూడండి, అది యూ షేప్లో ఉంది చూడండి. సో ఎందుకంటే యూ షేప్లో ఉంటే ఏంటంటే ఫోర్స్ యొక్క కరువు షేప్ ఉందనుకో, అది స్ట్రైట్ అనుకో, వాటర్ ప్రెషర్ వల్ల అది బెండ్ అవుతుంది. యూ షేప్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆపోజిట్ రియాక్షన్ వల్ల వాటర్ స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది, అండ్ దాని యొక్క బెండింగ్ కెపాసిటీ కూడా చాలా నెగ్లిజిబుల్ ఉంటుంది అనమాట. ఇవన్నీ లింక్స్ చేస్తారమ్మా మొత్తం కెనాల్స్ వరకు. ఇదంతా పోలవరం ప్రాజెక్ట్, ఇదంతా ఇది ఇండియాలో పెద్ద ప్రాజెక్ట్ అమ్మా, ఇండియాలో పెద్ద ప్రాజెక్ట్ ఇది. అసలు ఇది ఇప్పుడు కాదు, దీని ఫౌండేషన్ స్టోన్ వేసింది ఇందిరాగాంధీ. ఆ రోజుల్లో దీనికి వ్యయం 500 కోట్లు, ఇది 1975లో ఆ టైంలో. అప్పట్లో 500 కోట్లు అంటే చాలా ఎక్కువ. ఇప్పుడు అట్లా మనీ ఇన్ఫ్లేషన్ పెరిగి ఇప్పుడు లక్షల కోట్లకు వస్తుంది. అది అంటే నీకు కట్టడానికి ఇంతే ఉంటుంది, కాకపోతే ఈ ఏరియాలో కట్టడానికి అయ్యే ఖర్చు, ట్రాన్స్పోర్ట్కి అవి చాలా హెవీ ఉంటుంది. నీకు కనబడి జస్ట్ డ్యామ్ కూడా కనబడుతుంది, కానీ దాని మీద చాలా ఎక్కువ. కట్టుకుంటారు మనకు అర్థం కావట్లేదు. ఈ ఒక్క ప్రాజెక్ట్ వల్ల ఆంధ్రప్రదేశ్ మొత్తం క్లీన్ దగ్గర తయారవుతుంది. ఇలా దీని ఉత్పాదన వల్లనే ఇక్కడ నుండి నీకు విజయనగరం శ్రీకాకుళం దాకా వాటర్ డైవర్ట్ అవుతుంది. ఇక్కడ నుండి నీకు తిరుపతి దాకా వాటర్ వెళ్ళొచ్చు గ్రావిటీ ద్వారా. అట్లా లింక్ చేస్తారు మొత్తం అంతా కెనాల్స్ అన్నీ. ఇప్పుడు నువ్వు చూసావు అనుకో, మన తాడేపల్లి కూడా వెళ్ళి ఇక్కడికి వచ్చేటప్పుడు ఎన్ని కెనాల్స్ ఉన్నాయి చుట్టూ. ప్రతి ఒక్క ఎక్కడో ఏదో ఒక మూల మనకు రివర్ కంటిన్యూ, మనకు కెనాల్స్ కానీ రివర్ అని తగులుతూనే ఉంది. అలాగా వీటి కట్టడం వల్ల అన్ని కెనాల్స్ అని ఇంటర్లింక్ అయితే అట్లాగా ప్రతి ఒక్క విలేజ్కి ఒక్కొక్క కెనాల్ని మనం ఇవ్వగలం. అంటే దీని మెయిన్ రీజన్ ఏంటంటే దాదాపు పర్ ఇయర్కి 20 to 30 TMCs ఆఫ్ వాటర్ వేస్ట్గా బే ఆఫ్ బెంగాల్ కలిసిపోతున్నాయి యూజ్ లేకుండా. సో ఆ వాటర్ మొత్తాన్ని వేస్ట్ కాకుండా దీన్ని యూజ్ చేయాలి. ఎందుకంటే పైన తెలంగాణలో కానీ లేదంటే మహారాష్ట్రలో కానీ గోదావరి మీద పెద్దగా వాళ్ళు బ్యారేజ్ కట్టి వాటర్ని స్టోర్ చేసుకుంటలేరు, కానీ కృష్ణా రివర్ మీద వాళ్ళు బ్యారేజ్ కట్టి వాటర్ స్టోర్ చేసుకుంటారు. వాళ్ళు స్టోర్ చేసుకున్న తర్వాత మిగిలిన వాటర్ మనకి రిలీజ్ చేస్తున్నారు తెలంగాణ వాళ్ళు స్టోర్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ని నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రిలీజ్ చేస్తారు. సో దానివల్ల కృష్ణా వాటర్ తక్కువ యూటిలైజేషన్. అందుకోసం ఏం చేస్తారు, ఇక్కడ గోదావరిలో అన్ని రివర్స్ లేవు కాబట్టి గోదావరి మీద ఈ డ్యామ్ కడితే దీనిలో వాటర్ స్టోరేజ్ చేసుకుంటే ఈ స్టోరేజ్ని అన్ని రకాల వాడుకోవచ్చు అని చెప్పి ప్లాన్ చేస్తారు అన్నమాట. బే ఆఫ్ బెంగాల్ ఇటుపక్క